ఇంకో వార్త చూసినట్లయితే ధరణి లోపాల పుట్ట సమస్యల పరిష్కారానికి కసరత్తు నిపుణులతో పాటు పార్టీల అభిప్రాయాలు కోరుతామని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి ఒక మాట మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ధరణి అనేది లోపాల పుట్ట అనేసి మాట్లాడుతున్నాడు. మరి ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. భూముల రికార్డుల సవరణ పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పోర్టల్లో 33 సమస్యలు 6 నెలల్లో 100కు పైగా చేరాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం మేము అడిగిన సమాచారాన్ని ఈ రోజు జరిగిన సమావేశంలో సిసిఎల్ఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని వెల్లడించారు. కమిటీపై పెద్ద బాధ్యత ఉందని, పొరపాటు జరిగితే రైతాంగానికి మళ్లీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ఆచి తూచి అడుగులు వేస్తున్నామని చెప్పారు. నిపుణులతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించినట్టు తెలిపారు. ధరణి స్థానంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపోజల్స్ పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. ఏళ్లుగా పెండింగ్ లో భూ సమస్యలను పరిష్కరించేందుకు తమ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీన సిసిఎల్ఏ జరిగే భేటీ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే కోదండరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పును మేము చేసేటువంటి అవకాశాలు లేవు, కాబట్టి తప్పకుండా మార్పు చేర్పులు చేస్తున్నటువంటి మేము మళ్ళీ రైతులకు అన్యాయం చేసే విధంగా ముందుకు పోం కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ధరణి పోర్టల్ వల్ల జరిగినటువంటి అన్యాయాలు ఏమున్నాయో వాటిని సవరించే ప్రయత్నం చేస్తాం. ఆ సవరణ చేస్తున్న క్రమం ఏదైతే ఉందో అప్పుడు ఎట్టి పరిస్థితులు అంటే ధరణికి భూమాతకి ఉన్నటువంటి తేడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము చూస్తాము. భూమాత వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ అంటే భూములకు సంబంధించిన విషయంలో ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈరోజు వందల వేల ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఈరోజు అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి దాని విషయంలో ఎవరు రిజిస్ట్రేషన్లకు అమలు అంటే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో రిజిస్ట్రేషన్లకు పేద వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు, ఏ అధికారులు అన్యాయం చేశారు అనే విషయంలో కూడా వాళ్ళు ఏం నిర్ణయించుకున్న చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఫస్ట్ డే సెంచరీ పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టు, నేడు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మరిన్ని పేర్లు, పూర్తి స్థాయి వివరాలు అందాకే సంఖ్యపై క్లారిటీ, శాఖల వారీగా సర్కారుకు లెక్కలు కొనసాగిస్తారా తప్పిస్తారా, సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, ప్రమోషన్స్ పై అధికారుల్లో చిగురిస్తున్న ఆశలు, రిటైర్డ్ అయిన అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఏ శాఖల్లో పనిచేస్తున్నారనే లెక్కలు తీస్తున్న ప్రభుత్వానికి తొలి రోజే 100 మందికి పైగా ఆఫీసర్ల పేర్లు అందాయి. ఇవి కేవలం కొన్ని శాఖలకు చెందినవి మాత్రమే. ఒక రోజు అదనంగా టైం ఇవ్వాలంటూ ఆయా శాఖల అధికారులు సిఎస్కు రిక్వెస్ట్ పెట్టడంతో అందుకు ప్రధాన కార్యదర్శి ఆఫీసు సానుకూలంగా స్పందించింది. దీంతో మిగతా శాఖల నుంచి గురువారం మరిన్ని వివరాలు అందనున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ నియామకాలను చూసి సచివాలయ ఉద్యోగులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మంచి చేసిందని మాట్లాడేటువంటి మనకు మొత్తంగా అయితే ఫస్ట్ డేనే సెంచరీ అంటే పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టు అని చూస్తే ఒక శాఖలోనే దాదాపు 100 మందికి పైగా పేర్లు బయటపడ్డాయంటే అన్యాయంగా ఇన్ని రోజుల పాటు రిటైర్మెంట్ అయిపోయినాక కూడా రీఅపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యంగా ఎక్స్టెన్షన్ పేర్లతో ఇక్కడ 2 సంవత్సరాల పాటు పనిచేయాలని అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎక్స్టెన్షన్ తీసుకుంటూ 2 నుండి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మొన్ననైతే స్త్రీనిధికి సంబంధించిన విషయంలో 12 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల నుండి ఒకే వ్యక్తి ఆ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏం చేసింది? మరి అధికారులందరినీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ వంతపాటుగా ఏం జరిగిందనే విషయం చూసినట్లయితే మరి సిఎస్ ఏమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ నాకు ఒక్కటే రోజులో 24 గంటల్లో అందరి డేటా బయటికి రావాలని చెప్పేసి కోరితే ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు కానీ ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు కానీ మాకు ఒక్కరోజు సమయం సరిపోదు, మేము మొత్తం డేటా తీయాలంటే మాకు ఇంకా మరింత సమయం కావాలని చెప్పేసి కోరిరు అని అంటే ఈరోజు ఎంత అన్యాయంగా పనిచేస్తున్న వాళ్ళు. కనీసం ఈ ఒక్కటే శాఖలో 100 మంది ఉన్నారంటే ఈ 100 మందిని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పక్క పెట్టేది ఉంటే ఈరోజు వందలాది మందికి ప్రమోషన్లు వచ్చేది. ప్రమోషన్ల పేరుతో వాళ్ళందరూ వెళ్ళిపోతే కొత్తగా ఉద్యోగాల కల్పన కూడా జాగేది. మరి ఉద్యోగాల కల్పన చేయొద్దు అని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు నిరుద్యోగుల పట్ల ఎలాంటి ప్రేమలైనటువంటి పార్టీ ఈరోజు మరి వాళ్ళని పక్క పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉద్యోగాల కల్పన చేయకుండా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చాయని కూడా వాళ్ళని పెట్టుకుంది. కానీ మరి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటే ప్రమోషన్ ఇచ్చి కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటే 40,000 50,000 జీతాలతో మళ్ళీ కొత్త వాళ్ళని పని చేయించుకోవచ్చు. కానీ మరి ఎందుకు ఈరోజు రిటైర్మెంట్ చేసి వాళ్ళని పక్కన పెట్టలేదు అనే విషయంలో మరి మనం అయితే చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెక్కలు తీసిన తర్వాత ఎంతమందిని పక్కన పెడుతుంది, ఈ అవకతవకలు చేసిన వాళ్ళ మీద ఎంతమంది కేసులు పెడితే కూడా చూడాల్సిన అవసరం ఉంది. నెలాఖరులోపు రైతు బంధు పూర్తి,
ఇప్పటికే 2 ఎకరాల లోపు వారికి సహాయం జమ చేసినాం. రేపటి నుంచి మిగతా రైతులు కూడా వేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. ఏది ఏమైనా కూడా రైతు బంధుకు సంబంధించిన విషయంలో 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ వేసుడు అయిపోయింది. ఇప్పుడు మా మిగతా రైతులు కూడా వేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇకపోతే KRMB చేతికి సాగర్ వద్దు, జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీకి ఏపీ తెలంగాణ విజ్ఞప్తులు. పవర్ ప్రాజెక్టు అవుట్లెట్స్ పై ప్రస్తావన, క్లారిటీ వచ్చే వరకు ప్రాజెక్టుకు సిఆర్పిఎఫ్ భద్రత కల్పిస్తారట. మరి ఏం జరుగుతుంది ఏందో చూడాల్సిన అవసరం అవుతుంది.